అసలు శివుడు శ్మశానంలో ఎందుకు నివసిస్తాడో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకరోజు దేవతలందరికీ సర్వశక్తిమంతుడైన మహాదేవుడు ఎందుకు శ్మశానంలో నివసిస్తాడు అనే ప్రశ్న మీద చర్చ జరిగి బ్రహ్మ విష్ణువు దగ్గరికి వెళ్ళి అడుగుతారు. కానీ ఎవరికీ ఆ ప్రశ్నకు పూర్తి సమాధానం దొరకక చివరికి అందరూ కలిసి మహాశివుని దగ్గరికి వెళ్తారు. శ్మశానం వద్ద మహాదేవుడు ధ్యానంలో మునిగిపోయి చితాభస్మం రాసుకొని నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నారు. దేవతలు భయపడుతూ దగ్గరికి వెళ్ళి ఆయనకు నమస్కరించి, మహాదేవ, సృష్టిలో అందమైన లోకాలైన స్వర్గం, కైలాసం ఉంది, కానీ మీరు మాత్రం శ్మశానంలో ఎందుకు ఉంటారు స్వామి అని అడుగుతారు. అప్పుడు మహాశివుడు చిరునవ్వుతో, మనిషి జీవితం మొత్తాన్ని ఇక్కడే చివరగా విడిచిపెడతాడు. రాజు అయినా, ధనవంతుడైనా, పేదవాడు అయినా అందరి చివరి అడుగు ఇదే శ్మశానం. ఇక్కడ ఎవరికీ భేదం లేదు, అందరూ సమానమే అని అనగానే దేవతలు ఆశ్చర్యపోతారు. తర్వాత మహాశివుడు, మనిషిని ఒంటరిగా అత్యంత వేధించే భావం మరణం యొక్క భయం. నేను ఈ భయం ఉన్న చోటే కూర్చుంటాను, ఎందుకంటే భయాన్ని నాశనం చేయడమే నా పని. నేనే వారికి శ్మశానంలో అండగా ఉంటూ జీవితం ఒక నాటకం, మరణం ఒక మార్పు మాత్రమే అని చెబుతాను. మనిషిలో అహంకారం పెరిగితే అతను దేవునికి దూరం అవుతాడు. శ్మశానం అనేది అహంకారం కరిగించే స్థలం. ఇక్కడ మనిషికి చివరగా నాకు ఉన్నది ఏముంది, నాతో వచ్చేది వెళ్ళేది ఏమీ లేదు అనే నిజాన్ని గుర్తు చేసేందుకు నేను ఇక్కడే వారితో ఉంటాను అని దేవతలతో మహాదేవుడు అంటాడు. చివరగా మహాదేవుడు, శ్మశానంలో నిశ్శబ్దం ఉంటుంది. ఈ నిశ్శబ్దంలోని నిజమైన జ్ఞానం, ధ్యానం, పరమశాంతి దొరుకుతుంది. బోధించడానికి, ప్రేమించడానికి, రక్షించడానికి ఇదే సరైన స్థలం. నేను మానవుల జీవితమంతా వారి ఆనందంలో, వారి దుఃఖంలో, చివరి శ్వాస వరకు తోడుగా ఉండి శ్మశానం అనే ఆలయంలో వారికి దర్శనం ఇస్తాను. అప్పుడు దేవతలందరూ మహాదేవుని యొక్క మాటలకు, శ్మశానం ఒక భయంకరమైన ప్రదేశం కాదని, అది మహాదేవుడి యొక్క జ్ఞానం, ప్రేమ, కరుణకు చిహ్నమని, మనిషి జీవితం మరణానికి అర్థం చూపించే గురువు అని అర్థం చేసుకున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.